శతమానం భవతి. ఏంటి వరుణ్ ఇది? కత్తి కనిపించడం లేదా? అది నాకు తెలుసు, కానీ నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వద్దు, దగ్గర రావద్దు, వస్తే చంపేస్తాను. ఏమింది వరుణ్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఉదయం వరకు బాగానే ఉన్నావు కదా. ఉదయం వరకు నీ నిజస్వరూపం ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. నేను అనుకున్నది సాధించడం కోసం చావంచుల దాకా వెళ్ళొచ్చిందాన్ని. ఇప్పుడు నువ్వు బెదిరిస్తే నేనెందుకు భయపడతాను? నువ్వు చావంచుల దాకా వెళ్ళావేమో, కానీ నేను ఇప్పుడు చంపి వెళ్ళిపోతాను అంటున్నాను. నా జీవితంతో ఆడుకుంటానంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను నీ జీవితంతో ఆడుకోవడం ఏంటి వరుణ్? నువ్వు నా స్నేహితుడివి. జస్ట్ షట్ అప్. ఇంకా నీ మాయమాటలు నమ్ముతానని అనుకోకు. ఊర్మిళ గారు కాలిపోకుండా కాపాడుతానన్నావు కాబట్టి నేను ఆ పని చేశాను. కానీ నువ్వేం చేశావు? అక్కడ మంటలు అంటుకుంటుంటే నువ్వు వెనక్కి వచ్చేసావు. అంటే ఆవిడ్ని చంపేసి ఆ నేరం నా మీద వేయాలని చూసావు, అంతే కదా? ఏంటి వరుణ్ ఇది? మరీ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు. నేను హత్యలు చేయను అని ముందే చెప్పాను కదా, మరి అలాంటప్పుడు నువ్వెందుకు హంతకుడివి అవుతావు? తెలివిగా చెప్పిందే చెప్పక నీలిమా. నువ్వు వెనకడు వేసినప్పుడే నాకు అర్థమైపోయింది. తెలివిగా నాతో ఆవిడ మీద హత్య ప్రయత్నం చేయించావని. బాను కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే. అయ్యో వరుణ్, నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. అక్కడ పోలీసులు ఉంటారని నేను ఊహించానా? నువ్వు ఎక్కడ దొరికిపోతావో, నీ జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాను. అప్పుడు నీ గురించి ఆలోచించాను కాబట్టి ఒక్క క్షణం మర్చిపోయాను. ఇంతలో భాను దాన్ని హైలైట్ చేసుకుంది. నిజానికి నువ్వు ఎవరికి దొరకకుండా తప్పించుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. నువ్వు చెప్తుంది నిజమేనా? చెప్పాను కదా వరుణ్, నేను ఎవరితో అబద్ధం చెప్పినా నీతో మాత్రం అబద్ధం చెప్పను అని. ఇప్పుడు నువ్వు ఒకడివి ఈ ఊళ్ళో ఉన్నావని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరికంట పడినా ప్రమాదం. ఏదైతే జరగకూడదనుకున్నానో చివరికి అదే జరిగింది. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చెప్పినట్టే కదా శివ అని అందరినీ నమ్మించాను. మరిప్పుడు నాకు ప్రాబ్లం ఏముంది? నీకు భయం ఎందుకుంది? ఇట్స్ ఓకే, కానీ మనం అనుకున్న ప్లాన్ ఇక్కడ పూర్తవ్వలేదు కదా. సో నెక్స్ట్ ప్లాన్లోకి మనం ఎంటర్ అవ్వాలి, అది సక్సెస్ చేయాలి. మళ్ళీ ఇంకో హత్యా ప్రయత్నం అంటే నేను చేయను. నో, అదేం లేదు. నువ్వు భానుని కలిసి మాట్లాడితే చాలు. అదేంటి? నువ్వు భానుతో మాట్లాడితే మీరిద్దరు ఒకటే అని నేను అందర్నీ నమ్మిస్తాను. కార్తిక్ కూడా నమ్ముతాడు. ఇదంతా ఊరు వదిలి వెళ్ళిపోవటానికి ముందే జరగాలి. ప్లీజ్ వరుణ్, నా కోసం. సరే. ఎందుకు సైలెంట్లో పెట్టారు? ఎత్తండి ఫోను. లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి. చెప్పరా వాసు. రే, ఏమైందిరా నీకు? నువ్వు ఫోన్ రెస్పాండ్ కావట్లేదు, భాను ఫోన్ తీయట్లేదు, అసలు ఏం జరుగుతోంది అక్కడ? అదంతా ఒక పెద్ద కథరా, తర్వాత చెప్తాలే గాని నేను చెప్పింది ఏం చేసావు? గ్రాఫాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి ఆ రైటింగ్ ఎవరితో కనుక్కుంటానన్నావు కదా. తెలుసుకున్నాను. ఆ విషయం చెప్పడానికి ఇందాక నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. అవునా? ఇంతకీ ఆ క్రిమినల్ ఎవరో తెలిసిందా? ఆ హ్యాండ్ రైటింగ్ జైల్ రికార్డ్స్ లో ఉన్న ఏ క్రిమినల్ హ్యాండ్ రైటింగ్ తోటి మ్యాచ్ అవ్వట్లేదట. అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రాసింది అసలు మగవాడే కాదంట, ఆడవాళ్ళ హ్యాండ్ రైటింగ్ అట్రా. కాకపోతే ఆ రాసిన వాళ్ళకుండే మైండ్ సెట్ చాలా డేంజరస్ గా ఉంటుందని చెప్తున్నారా. వాళ్ళేం చేసినా పక్కా ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేస్తారంట. ఇక్కడ పక్కా ప్లాన్ తో చేస్తున్నది
ఆయన కూతురేం చెప్పండి మీ స్నేహితుడికి. ఏంటి చెల్లె మీద అంటోంది? నువ్వు చెప్తుంది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటిరా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అయి ఉంటుందిరా. అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే శివ శివ అక్కడికి వచ్చాడా? ఇలా ఇవ్వండి. శివే. అప్పుడెప్పుడో పారిపోయాడనుకున్న నీ కొడుకు ఇప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాడు. ప్రేమని పంచడానికి కాదు వాసుదేవరావు, పగని తీర్చుకోవడానికి. పగ తీర్చుకోవడానికా? నో, లేదు లేదు చెల్లెమా. ఒకవేళ వాడు తిరిగి వచ్చినా ఇలాంటి పని చేయడానికి మాత్రం వాడు పూనుకోడు. ఎందుకు చేయడు? చిన్న వయసులోనే నా కొడుకు రాముని చంపినటువంటి హంతకుడు వాడు. అప్పుడు నేనేం చేస్తాను అని చెప్పి వాడు భయపడి పారిపోయాడు. ఇన్నేళ్లు అదే పగతో పెరిగినట్టున్నాడు. ఇప్పుడు చెల్లెమ్మకి అన్యాయం జరిగిపోతుందని సాకు చెప్పి నన్ను చంపడానికి అనొచ్చాడు. అలా మాట్లాడకమ్మా. పగలు ప్రతీకారాలనేవి మాకు తెలియవమ్మా. అందరూ కావాలని కోరుకునే మనుషులం మేము. మీనాక్షిది నాది అదే మనస్తత్వం. నా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు వాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిన తప్పది. దాన్ని జీర్ణించుకోలేకే వాడందరికీ దూరమైపోయాడు. వాడు ఇలా చేశాడని నువ్వు అనుకోకు తల్లి. ఆలోచిస్తున్నాను వాసుదేవరావు. ఇన్నాళ్ళు నా కొడుకుని చంపినటువంటి నీ కొడుకు గురించే నేను ఆలోచిస్తున్నాను. అమ్మని కదా, బిడ్డని పోగొట్టుకున్నాక ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు? ఒకవేళ నీ కొడుకు నీకు ఫోన్ చేస్తే వాడికి చెప్పు. వాడు నాకు ఒకవేళ ఎదురైతే నేను ఊరుకోనని చెప్పు. నాకు వాడు మృత్యువుని చూపిస్తాడో లేదో నేనే వాడికి మృత్యువుని చూపిస్తాడో తేల్చుకుంటానని చెప్పు. అమ్మా, నువ్వు ఆవేశపడకు, ఇలా ఇవ్వు. చూడండి మా, చూడండి, ఒకవేళ మీ అబ్బాయి మీకు ఫోన్ చేస్తే మర్యాదగా పోలీసులకి లొంగిపోమని చెప్పండి. అది వాడికే మంచిది. లేదంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అది కాదు బాబు. మీరేం భయపడకండి నాన్న. ఇక్కడ అన్ని సంగతులు నేను చూసుకుంటాను. అది కాదు తల్లి. ఇంత సడన్ గా శివ రావడం ఏంటి? చెల్లెల మీద దాడి చేయడం ఏంటి? ఇంతకాలంపు రానివాడు సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ వచ్చినవాడు శివ అన్నయ్య కాదు నాన్న. వాడు అసలు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నాడు? ఎవరు వాడితో ఈ నాటకం ఆడిస్తున్నారు? నేను బయటకు తీసుకొస్తాను. నేనుండగా అత్తయ్యకేమీ కాదు, కానివ్వను కూడా. అమ్మా బంగారం, ఏంటి మీ నాన్నకి ధైర్యం చెప్తున్నావా? నువ్వు నాకు ధైర్యాన్ని అవుతావా? అవునత్తయ్య, ఈ క్షణం నుంచి నేనే మీకు కాపలా ఉంటాను. ఎవరు ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను మిమ్మల్ని. వాడు మా అన్నయ్య కాదు అని నేను నిరూపిస్తాను. అంతవరకు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండాలి. దోసపాడులోనే ఉండాలి.